నమస్సుమాంజలులు. రామన్ వాస్తు ప్రేక్షకులకు నా నమస్సుమాంజలులు. ఈరోజు ముఖ్యంగా వాస్తులో అందరికీ అర్థమయ్యే విధంగా కొన్ని బేసిక్ నాలెడ్జ్ అనేది ఇస్తున్నాను. దిశల గురించి కొంచెం ముఖ్యమైనటువంటి అంశాల గురించి నేను ఈ వీడియోలో ఇస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఒక స్థలం ఉంది. ఈ స్థలం ఎలా ఉంది అని అంటే దీర్ఘచతురస్రాకారంగా ఉంది. అంటే స్థలం అనేది మనకు దీర్ఘచతురస్రంగా ఉండినా పర్వాలేదు, చతురస్రంగా ఉండినా కూడా పర్వాలేదు. దాని తర్వాత మనం దీనికి దిక్కులు గుర్తించాల్సి ఉంటుంది. ఏం గుర్తించాలి మనం? దిక్కులు ఈ స్థలానికి ఇప్పుడు మనం దిక్కులు గుర్తిస్తున్నాం. దిశలు. ఈ స్థలానికి దిశలు ఎన్ని ఉన్నాయంటే 4. మనం ఒకవైపు తూర్పు భాగం వైపు తూర్పు అనేటప్పుడు దానికి ఆపోజిట్గా మనకు పడమర వస్తుంది. మరి తూర్పుకు పైన మనకు తూర్పు ఇటు రాశాం కాబట్టి పైన ఉత్తరం వస్తుంది. అంటే మామూలుగా మనం నిలబడ్డప్పుడు పైన ఉత్తరంగా తీసుకుంటాం, కింద దక్షిణంగా తీసుకుంటాం. తర్వాత కుడి చేతి వైపేమో తూర్పుగా తీసుకుంటాం, ఎడమ చేతి వైపేమో పడమరగా తీసుకుంటాం. అంటే ఈ విధంగా మనం పటంలో గుర్తుల్ని గుర్తిస్తాం. అయితే ఎప్పుడైనా తూర్పుకి ఆపోజిట్గా అంటే ఎదురుగా పడమర వస్తుంది, ఉత్తరానికి ఎదురుగా దక్షిణం వస్తుంది. అంటే దిక్కులు ఎన్ని తెలిసింది మనకు? 4 అని తెలిసింది. అంటే స్థలం తర్వాత మనం దిక్కులను గుర్తించవలసి ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనము ఈ యొక్క దిక్కులో ఇందాక 4 గుర్తించాం కదా. ఇప్పుడు ఏం చేసాము? మూలలు కూడా కొన్ని దిక్కులుగా ఉన్నాయి. మూలలను గుర్తిస్తున్నాం. మూలల్ని సాధారణంగా విదిక్కులు అంటారు. అంటే దిశలు విదిక్కులు అన్నీ కలిపి మొత్తం 8 అయ్యాయి మనకి. అంటే ఈ ఉత్తరానికి ఉత్తరం ఉంది కదా, ఉత్తరము ప్లస్ తూర్పు ఈ రెండింటికి మధ్య వచ్చేదాన్ని మనం ఈశాన్యం అంటున్నాం. అలాగే తూర్పును దక్షిణానికి మధ్య వచ్చేదాన్ని ఆగ్నేయం అంటున్నాం. అలాగే దక్షిణము పడమరకు మధ్య వచ్చేదాన్ని నైరుతి అంటున్నాం. అలాగే పడమరకును ఉత్తరానికి మధ్యలో వచ్చేదాన్ని వాయువ్యం అంటున్నాం. అంటే ఈ యొక్క స్థలానికి 4 దిక్కులు ఉన్నాయి. మొత్తం 8 దిక్కులు ఉన్నాయి. 4 దిక్కులు ఉన్నాయి. 4 విదిక్కులు ఉన్నాయి. విదిక్కులు అంటే మూల దిక్కులు. మొత్తం 8 అయ్యాయి. ఈ 8 దిక్కులు సాధారణంగా అందరూ గుర్తుంచుకునేటువంటి విషయాలు. ఈ 8 దిక్కుల్ని నేను స్థలంలో మీకు చూపించాను చూడండి. ఇక్కడ ఉత్తరము, తూర్పు, దక్షిణము, పడమర ఈ 4 దిక్కులు వచ్చాయి. మధ్యస్థానం బ్రహ్మస్థానము అన్నది. తర్వాత ఈ రెండింటికి మధ్య ఉత్తరానికి తూర్పు మధ్య ఉన్నది ఈశాన్యము, తూర్పుకి దక్షిణానికి మధ్య ఉన్నది ఆగ్నేయము, దక్షిణానికి పడమరకి మధ్య ఉన్నది నైరుతి, పడమరకి ఉత్తరానికి మధ్య ఉన్నది వాయువు. అంటే స్థలంలో మనం గుర్తించాం. అంటే స్థలాన్ని 9 భాగాలు చేసి మనం ఈ యొక్క భాగాలని 8 భాగాలను వరుసగా గుర్తించాము. మధ్యలో బ్రహ్మస్థానాన్ని గుర్తించాము. ఇప్పుడు ఈ స్థలంలో సామాన్యంగా మొదటి నుంచి వచ్చేటువంటి వాడుక నిర్ణయాలు ఏమిటంటే, మామూలుగా స్థలం ఉంటుంది. స్థలంలో ఈశాన్యంలో గుంట ఉంటుంది, ఆగ్నేయంలో పంట ఉంటుంది, నైరుతిలో పంట ఉంటుంది. పంట అంటే ఇక్కడ పడక అని అర్థం. తర్వాత వాయువ్యంలో పెంట ఉంటుంది అనేటువంటిది సామాన్య విషయం. అందరూ అనుకునేటువంటి విషయాలు. వాస్తు గురించి ఈ 4 విషయాలే అనుకుంటారు. కానీ వాస్తవికంగా ఈ యొక్క కొంత సత్యం ఉన్నప్పటికీ ఈ వాయువ్యం పెంట అనేది చాలా వరకు సత్యం కాదు అనేటువంటిది ఈ మధ్య పరిశోధనల వల్ల మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఉన్నటువంటి 8 దిక్కులే కాకుండా మొత్తం 16 దిక్కులు ఉన్నాయని మనకు తెలుస్తూ ఉంది. ఏంటి ఆ 16 దిక్కులు అంటే, ఉత్తరము, తూర్పు, దక్షిణము, పడమర 4 దిక్కులు అవి కరెక్ట్గానే ఉన్నాయి. కానీ మూల ఈశాన్యం ఉంది కదా, దీన్ని మళ్ళీ 3 భాగాలు చేశారు. ఉత్తర ఈశాన్యము, ఈశాన్యము, తూర్పు ఈశాన్యం.
అంటే మొత్తం ఎన్ని భాగాలు చేశారు? 3 భాగాలు. అంటే ఇక్కడ 3 దిక్కులుగా చూపిస్తున్నాం. ఒక ఈశాన్యాన్ని 3 దిక్కులుగా చూపిస్తాం. ఎందుకు అనంటే ఎక్కడేం పెట్టాలని తెలుసుకోవటం కోసం ఈ విషయాన్ని మనం చూపిస్తున్నాం. అట్లాగే ఆగ్నేయంలో కూడాను ఒకటి ఆగ్నేయము, 2 తూర్పాగ్నేయము, 3 దక్షిణాగ్నేయం. అంటే ఆగ్నేయంలో కూడా 3 వచ్చాయి. అలాగే నైరుతిలో దక్షిణ నైరుతి, పడమర నైరుతి, నైరుతి 3 వచ్చాయి. అలాగే వాయువ్యంలో వాయువ్యము, ఉత్తర వాయువ్యము, పడమర వాయువు ఈ 3 వచ్చాయి. అంటే మూల కొలతలను ఒక్కొక్క దాన్ని మనం ఎన్ని భాగాలు చేసామంటే 3 భాగాలు చేసాం. అంటే 4 మూలలు ఉన్నాయి కాబట్టి 4 మూళ్ళు 12 భాగాలు అయింది. దాని తర్వాత మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క దిశలో ఒక 4 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలని? 16 భాగాలు. ఈ 16 భాగాల గురించి జాగ్రత్తగా తెలుసుకుంటే మనకు పూర్తిగా వాస్తు తెలిసినట్టు లెక్క. ఈ 16 భాగాలలో ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలి, తర్వాత ఎక్కడ ఏమి చేయాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేటువంటి విషయం తెలిస్తే మనకు చాలా వరకు వాస్తు గురించి అవగాహన వచ్చినట్టు లెక్క. ఇక్కడ ఏమనుకున్నాం మనం? ఫస్ట్ ఈశాన్యంలో గుంట అనుకున్నాం. అంటే ఇక్కడ గుంట తీయం, ఇక్కడ కాంపౌండ్లో ఇక్కడ గుంట తీస్తాం. ఏది? బావులకు కానీ లేకపోతే సంపులకు కానీ తీస్తుంటాం. ఇక్కడ ఇది ఇల్లు స్ట్రైట్గా ఇలా తీయం మనం. ఈ గీత ఇక్కడి నుంచి ఇక్కడికి కార్నర్ గీత గీసి దారం కట్టి దీనికి యువతల తీస్తాం. అలా ఈశాన్యంలో గుంట అనే పేరు వచ్చింది. ఇక వంట అంటే ఆగ్నేయంలో వంట అన్నది. అంటే తూర్పు ఆగ్నేయంలో ఈ మూలలో కాడ నుంచి తూర్పు ఆగ్నేయంలో పెట్టుకుంటాం, కానీ దక్షిణాగ్నేయంలో వంట పెట్టాము. కాబట్టి ఆగ్నేయంలో వంట అనేది ఇక్కడ. తర్వాత నైరుతిలో పంట అన్నది. పంట అంటే ఏంటి? పడక అని అర్థం. ఇక్కడ నైరుతిలో అంటే నైరుతి మూల కాకుండా దక్షిణం తల పెట్టి పడుకుంటాం మనం. తర్వాత ఇది నైరుతిలో పంట కిందకి వస్తుంది. అలాగే వాయువ్యంలో పెంట అన్నాం. వాయువ్యంలో పెంట అన్నప్పుడు ఈ మూలకు పెంట పెట్టం మనం, ఇక్కడ పెడతాం. పడమర వాయువులో పెంట వస్తుంది అనమాట. అంటే బాత్రూమ్ టాయిలెట్స్ వస్తాయన్నమాట. అలాగే టాయిలెట్స్కి మరొక స్థానము దక్షిణ నైరుతి. ఈ విధంగా ముఖ్యమైనటువంటి అంశాలు అన్నమాట ఇవి. వీటిని ఈ ముఖ్యమైన అంశాలని ఈ దిక్కుల్ని మనం సరైనటువంటి అవగాహన చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి ఏంటి ఈ ఉత్తర ఈశాన్యం అంటే ఏంటి, అలాగే తూర్పు ఈశాన్యం అంటే ఏంటి, తూర్పు ఆగ్నేయం అంటే ఏంటి, దక్షిణాగ్నేయం అంటే ఏంటి, దక్షిణ నైరుతి అంటే ఏంటి, నైరుతి అంటే ఏంటి, మరి పడమర నైరుతి అంటే ఏమిటి, అలాగే అసలు వాయువ్యం అంటే ఏమిటి, పడమర వాయువ్యం అంటే ఏమిటి, ఉత్తర వాయువ్యం అంటే ఏమిటి, ఇలా దిక్కులన్నిటి గురించి తెలిసినప్పుడు మాత్రమే మనం సరిగా వాస్తు సిద్ధాంతం చెప్పినప్పుడు మనం ఐడెంటిఫై చేసి మనం జాగ్రత్తగా గుర్తించి మన ఇంటిలోని దోషాలని సవరించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా వాస్తులో దిక్కులు, దిశలు, విదిక్కులు, మూల దిక్కులు మొత్తం 16 దిక్కుల గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది అవగాహన వచ్చినట్లయితే అప్పుడు సిద్ధాంతం చెప్పేటప్పుడు మీకు చాలా చక్కగా అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. తర్వాత ఈ యొక్క వాస్తు మీద నేను 2 గ్రంథాలు రాశాను. మరి అవసరమైన వాళ్ళు ఫోన్ ద్వారా సంప్రదించి తెప్పించుకోవచ్చు. తర్వాత ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ.